మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలనుకునే వారి సంఖ్య ఏడాదికి ఏడాది పెరిగిపోతోంది. ఎవరెస్ట్ పర్వతానికి ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే తాజాగా ఎవరెస్ట్ పర్వతంపై మంచు తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో దాదాపు 1000 మంది పర్వతారోహకులు ఇబ్బందుల్లో పడ్డారు. వీరిని రక్షించడానికి అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే మంచు చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచం అంతటికీ తెలిసిన మంచు పర్వతం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం సామాన్యులకు అసాధ్యం. నిలువెల్లా ధైర్య సాహసాలున్న వారికే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం సాధ్యం. ఈ మంచు పర్వతం శిఖరాన్ని అధిరోహించగలిగారు. అయితే తాజాగా మౌంట్ ఎవరెస్ట్ డేంజర్ జోన్లో చిక్కుకుంది. ఎవరెస్ట్ పై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. దీంతో మంచు తుఫాను బీభత్సంలో దాదాపు 1000 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరంతా అనేక దేశాల నుంచి వచ్చిన వారు. ఒక్కొక్కరు ఒక్కో చోట విసిరేసినట్లు సదరు పర్వతారోహకులు చిక్కుకుపోయారు. దీంతో మంచు తుఫానులో చిక్కుకుపోయిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మౌంట్ ఎవరెస్ట్ తూర్పు వాల్ వైపు ఈ నెల 3వ తేదీ నుంచి దట్టంగా మంచు కురుస్తోంది. కాగా 4వ తేదీకి అది మంచు తుఫానుగా మారింది. దీంతో దాదాపు 1000 మంది పర్వతారోహకులు వివిధ క్యాంప్ సైట్లలో చిక్కుకుపోయారు. వీరిని కాపాడడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటి వరకు 350 మంది పర్వతారోహకులను అధికారులు రక్షించినట్లు సమాచారం. వీరందరినీ క్యూడాంగ్ అనే ఒక చిన్న టౌన్షిప్ కు తరలించారు. అంతేకాదు సదరు టౌన్షిప్ కు ప్రత్యేక వైద్య బృందాలను కూడా తరలించారు. మంచు తుఫానులో చిక్కుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎవరెస్ట్ పర్వతం పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో ఈ మంచు చర్యలు కనిపించాయి. అంటే పర్వతం పైకి వెళ్లడానికి దారులు మూసుకుపోయినట్లే. దీంతో సహాయక చర్యలకు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. పర్వతం పైన ఎవరైనా ఉన్నారా? వారి పరిస్థితి ఏమిటి అనేది తెలియరావడం లేదు. ఈ నేపథ్యంలో మంచు చర్యలు తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా వందలాది మంది స్థానికులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే బలంగా గాలులు వీస్తుండడంతో వీరి ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. సహజంగా తూర్పు వాలు నుంచి ఎవరెస్ట్ పర్వతం పైకి వెళ్లడానికి పర్వతారోహకులు, హైకర్లు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రస్తుతం చైనాలో సెలవులున్నాయి. దీంతో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్లే పర్వతారోహకుల రద్దీ విపరీతంగా పెరిగింది. అదే సమయంలో మంచు తుఫాను రావడంతో ఈ పర్వతారోహకులు అంతా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అంతేకాదు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎముకలు కొరికే చలి ప్రస్తుతం ఎవరెస్ట్ పర్వతంపై ఉంది. ఈ నేపథ్యంలో పర్వతారోహకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత మరింతగా పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొంతమంది హైపోథెర్మియా బారిన పడినట్లు స్థానికులు వెల్లడించారు. మొత్తానికి పర్వతారోహకులు డేంజర్ జోన్లో చిక్కుకున్నారు.
సాధారణంగా ప్రతి ఏడాది అక్టోబర్లో ఎవరెస్ట్ పర్వతంపై వాతావరణం మారుతుంటుంది. అక్టోబర్ నెల నుంచి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసిన వారు సహజంగా అక్టోబర్ నెలలో ఎవరెస్ట్ పర్వతంపైకి వెళ్లడానికి ప్రయత్నించరు. అయితే చైనాలో సెలవులు కావడంతో అనేక మంది ఉత్సాహవంతులు ధైర్యం చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే మరోవైపు నేపాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు, అలాగే కొండ చర్యలు విరిగిపడడం కూడా సంభవించాయి. ఈ అన్ని కారణాలతో మౌంట్ ఎవరెస్ట్ పై మంచు తుఫాను ఏర్పడింది. ఏది ఏమైనా మౌంట్ ఎవరెస్ట్ మంచు తుఫానులో చిక్కుకున్న వారు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుందాం.